అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కన్నప్ప సినిమాకి వచ్చిన రెస్పాన్స్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. లార్డ్ శివ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ మైథలాజికల్ డ్రామా మీద మన దగ్గర ఉన్న సోర్సెస్, రివ్యూస్ అన్నీ చూస్తే రెస్పాన్స్ కొంచెం మిక్స్డ్గా ఉంది అనిపిస్తోంది. యావరేజ్ రేటింగ్స్ చూస్తే సుమారుగా 3.5 దగ్గర ఆగుతున్నాయి. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మధ్య చాలా తేడా ఉందట. మొదటి భాగం ఒకలా ఉంటే రెండో భాగం పూర్తిగా వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయిందని అంటున్నారు. సరే, ఈ విషయాన్ని కాస్త వివరంగా చూద్దాం. అంటే ఈ సినిమాలో అసలు పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎలా వర్కౌట్ అయ్యాయి, విజువల్స్, మ్యూజిక్ సంగతేంటి, మరి ఫైనల్గా ఈ సినిమా ఎవరికి బాగా నచ్చుతుంది. లెట్స్ అన్పాక్ ఇట్. ఓకే, ముందుగా నటీనటుల ప్రదర్శనల విషయానికి వస్తే హీరో విష్ణు మంచు గురించి చాలా పాజిటివ్ టాక్ నడుస్తోంది. కన్నప్ప పాత్రలో నిజంగా జీవించారని, బహుశా ఇది ఆయన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, కొన్ని రివ్యూస్ కూడా గట్టిగానే చెప్తున్నాయి. ముఖ్యంగా ఆ చివరి 15 నిమిషాల్లో ఆయన యాక్టింగ్ అది వేరే లెవెల్ అని అంటున్నారు. ఒక యూజర్ కామెంట్ చూస్తే హీ పోర్స్ హిజ్ సోల్ ఇంటూ బోత్ ది యాక్షన్ అండ్ ఇమోషనల్ సీన్స్ అని రాశారు. అంటే యాక్షన్ సీన్స్లోనూ ఎమోషనల్ సీన్స్లోనూ పూర్తి డెడికేషన్తో చేశారని అర్థం. ఇది సినిమాకి ఒక రకంగా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఉన్న స్టార్ క్యామియోలు, వీటి గురించి మాట్లాడకపోతే ఎలా? ముందుగా ప్రభాస్ రుద్రుడి పాత్రలో కనిపించారు. రివ్యూస్ అన్నీ దాదాపు ఒకే మాట మీదున్నాయి. ఏంటంటే క్లైమాక్స్కి ఆయనే ప్రాణం పోశారని, ఆయన ఎంట్రీతో సినిమా గ్రాఫ్ అమాంతం పైకి లేచిందని, ఆ సీన్ చూస్తున్నప్పుడు స్పైన్ చిల్లింగ్గా, పవర్ఫుల్గా అనిపించిందని అంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే అది ప్యూర్ గూస్బమ్ మొమెంట్ అని డిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందన్నమాట. అలాగే అక్షయ్ కుమార్ లార్డ్ శివగా కనిపించాలు. చాలా గ్రేస్ఫుల్గా, కమాండింగ్గా, ఒక దైవికమైన ఆరా, అంటే ఒక డివైన్ ఆరాతో ఆకట్టుకున్నారని టాక్. మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉందట. కొన్ని చోట్ల ఆయన నటన సీన్ స్టీలింగ్గా అనిపించిందని అంటున్నారు. ఇక మోహన్ బాబు గారు అలాగే పార్వతిగా చేసిన కాజల్ అగర్వాల్ కూడా కథకి అవసరమైన ఎమోషనల్ డెప్త్ని యాడ్ చేశారని తెలుస్తోంది. సో పర్ఫార్మెన్సెస్ పరంగా చూస్తే క్యామియోలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. మరి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే సంగతేంటి? డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్కి ఇది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్టార్ కాస్ట్, పైగా మైథాలజీ నేపథ్యం హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. అయితే రివ్యూస్లో ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే ఇది ఫిల్మ్ ఆఫ్ 2 హాఫ్స్ అని. అంటే సినిమా 2 వేర్వేరు భాగాలుగా విడిపోయినట్టు అనిపించిందట. మొదటి భాగం చాలా స్లోగా, కొంచెం అస్థిరంగా సాగిందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇంటర్వెల్ వరకు కథనం చాలా నెమ్మదిగా వెళ్తుందని కొన్ని రివ్యూస్, ఉదాహరణకి ఎట్ థైవ్యూ లాంటి వాళ్ళు చెప్పినట్టు ద రైటింగ్ ఫీల్స్ లాస్ట్ అంటిల్ ద డివోషనల్ థీమ్ టేక్స్ ఓవర్. అంటే ఆ భక్తి అనే కోర్ ఎలిమెంట్ పూర్తిగా కథనాన్ని డామినేట్ చేసే వరకు రైటింగ్ కాస్త గాడి తప్పిన ఫీలింగ్ వస్తుందన్నమాట. బహుశా ఆ మైథలాజికల్ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, పాత్రల పరిచయానికి తీసుకున్న టైం కాస్త ఎక్కువై పేస్ దెబ్బతిని ఉండొచ్చు. కానీ ఇక్కడే సాము ఇంట్రెస్టింగ్. ఆ చివరి 40 నిమిషాలు ఫస్ట్ హాఫ్ మీద ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ సెకండ్ హాఫ్, ముఖ్యంగా ఈ చివరి భాగం పూర్తిగా మర్చిపోయేలా చేసిందని గట్టిగా అంటున్నారు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా, భక్తిపరంగా చాలా పవర్ఫుల్గా ఉందని, ఆ చివరి 40 నిమిషాల ఎమోషనల్ ఇంపాక్ట్ను చాలామంది కాంతార సినిమా క్లైమాక్స్తో పోలుస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. కాంతార క్లైమాక్స్ ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ స్థాయి రా ఎమోషన్, ఆ డివోషనల్ ఫీల్ ఇక్కడ కూడా వర్కౌట్ అయిందంటే దర్శకుడు ఆ సీన్స్ని చాలా బలంగా హ్యాండిల్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విజువల్స్ అండ్ మ్యూజిక్ విషయానికొస్తే విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఉంది? సినిమా మైథికల్ సెట్టింగ్కి తగ్గట్టుగా బాగానే ఉన్నాయని, ఓవరాల్గా ఒక సాలిడ్ ఎఫర్ట్ అని రివ్యూస్ చెప్తున్నాయి. అట్ తెలుగు కల్ట్ లాంటి హ్యాండిల్స్ అయితే దీన్ని అన్ ఐ ఫీస్ట్ విత్ గుడ్ విఎఫ్ఎక్స్ అని కూడా అన్నాయి. అంటే విజువల్స్ పరంగా గ్రాండియోర్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్షన్ సీక్వెన్సులు కూడా ఇంటెన్స్గా ఉన్నాయని, క్లైమాక్స్ చిత్రీకరణ అద్భుతంగా ఉందని కూడా అంటున్నారు. మ్యూజిక్ విషయానికొస్తే సినిమాలోని ఎమోషనల్, డివోషనల్ మూడ్ని ముఖ్యంగా సెకండ్ హాఫ్లో మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసిందని టాక్. ఆ క్లైమాక్స్కి, నటీనటుల పెర్ఫార్మెన్సెస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి సపోర్ట్ ఇచ్చిందన్నమాట. సరే, సో వాట్ డస్ ఆల్ దిస్ మీన్? మొత్తం మీద చూస్తే కన్నప్ప సినిమా చూడ్డానికి కాస్త ఓపిక కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి భాగం కొంత నెమ్మదిగా సాగడం వల్ల కొందరికి నిరాశ కలిగించవచ్చు.
కానీ ఆ ఫేజ్ని దాటితే రెండో భాగం, ముఖ్యంగా ఆ చివరి 40 నిమిషాలు ఒక స్పిరిచువల్ ఎమోషనల్ రైడ్లా ఉంటుందని రివ్యూల సారాంశం. మరి ఇది ఎవరికి బాగా నచ్చుతుంది? ఖచ్చితంగా మైథాలజీ ఇష్టపడేవారికి, లార్డ్ శివ భక్తులకు, విష్ణుమంచు పర్ఫార్మెన్స్, ప్రభాస్ క్యామియో లాంటి వాటి కోసం ఎదురుచూసేవారికి ఇది మంచి చాయిస్ అవ్వచ్చు. ఫస్ట్ హాఫ్లోని కొన్ని లోపాలను పక్కన పెడితే సెకండ్ హాఫ్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ కోసం చూడదగ్గ సినిమానే అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే కన్నప్ప సినిమా నెమ్మదైన ఆరంభాన్ని దాటుకుని బరమైన రెండో భాగం, విష్ణుమంచు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించే నటన, ఇంపాక్ట్ఫుల్ క్యామియోలు, ముఖ్యంగా భక్తి ప్రధానమైన అంశాలతో ఆకట్టుకునే ప్రయత్నమైతే గట్టిగానే చేసింది. మొదటి భాగం కాస్త బలహీనంగా ఉన్నా కూడా చివరికొచ్చేసరికి ఒక పాజిటివ్ ఇంప్రెషన్తో ముగుస్తుందని చాలా రివ్యూస్ అంటున్నాయి. చివరగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఈ సినిమా చివరి 40 నిమిషాలను కాంతార క్లైమాక్స్తో పోలుస్తున్నారు కదా. అసలు కొన్ని మైథలాజికల్ లేదా డివోషనల్ కథలు, ముఖ్యంగా వాటి క్లైమాక్స్లు ప్రేక్షకులను ఇంత బలంగా ఎందుకు కదిలిస్తాయి? ఆ కథల్లోని ఏ అంశాలు, ఏ భావోద్వేగాలు మనల్ని అంతగా ఆకట్టుకుంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.